సృష్టి ప్రారంభం. అప్పుడు సాతాను ఏం చేసింది? ఇప్పుడు బైబిల్ తీద్దాం. 3వ అధ్యాయంలో సాతాను వచ్చి 1 నుంచి ఒక్క మాట చదువుకుందాం. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా, ఈ తోట చెట్లలో దేని ఫలమునైనను మీరు తినకూడదని దేవుడు చెప్పినా అని అడిగింది. ఏమని అడిగిందంటండి? సర్పం వచ్చింది. వచ్చి ఎవరిని అడిగింది? అవ్వని అడుగుతుంది. ఏమని అడుగుతుంది? మీకు ఏదైనా పరీక్ష పెట్టాడా? ఏదేనలో ఒక తోట, ఏదేనని ఒక ఊరిలో ఒక తోట వేశాడు. ఏదేనలో ఒక తోట వేశాడు. అదే కంచరపాలలో ఒక తోట వేసి ఉంటే అది ఈరోజు మనకి కంచరపాల తోట అని పిలువబడుతుంది. ఏదేనలో వేశాడు కాబట్టి ఏదేనో తోట. ఒకేలా అప్పటికి అమెరికా అనుకుంటే అమెరికా తోట అని రాయబడుతుంది. గమనించాలి. ఏదేనలో ఒక తోట వేశాడు, మంచిది. అక్కడ పరీక్ష జరుగుతుంది. ఎవరికి? అవ్వకి ఆదాముకి ఒక పరీక్ష జరుగుతుంది. ఏదేనలో ఒక తోట వేశాడు, ఒక పరీక్ష జరుగుతుంది. దానికి గెలవాలి వీళ్ళిద్దరు అని చెప్పి ఎదురు చూసేదేమో యెహోవా దేవుడు. వీళ్ళిద్దరు గెలవాలి, ఆ పరీక్షలో పాస్ అవ్వాలని చెప్పి ఎదురు చూసేది యెహోవా దేవుడు. అయితే వీళ్ళు ఫెయిల్ అయిపోవాలి ఎలాగైనా అని చెప్పి ఎదురు చూసేది సాతాను, లూసిఫరు జంతువులన్నిటిని ఏదైతే తెలివైందో ఎంచుకుని దాన్ని ఉపయోగించుకుని ఆ ఆజ్ఞ మీరేటట్టుగా, వాళ్ళు ఫెయిల్ అయ్యేటట్టుగా సాతాను ఒక ప్లాన్ వేశాడు. వాడికి తెలీదు, వాళ్ళకి పెట్టిన టెస్ట్ ఏంటో తెలీదు. వాడికి తెలీదు ఆ పండు తినొచ్చో తినకూడదు, అసలు అది పండేమో అది టెస్ట్ అని చెప్పి సాతాను గారికి అప్పటికి తెలియదు. ఏమని అడుగుతున్నాడు? ఏదైనా ఒక లిటిగేషన్ పెట్టాడా దేవుడు? ఏమైనా అది తినకూడదు, ఇది తినకూడదు, అక్కడికి వెళ్ళకూడదు, ఇక్కడికి వెళ్ళకూడదు, అది చేయకూడదు, ఇది చేయకూడదు, ఏదైనా ఒక చిన్న కండిషన్ ఏమైనా పెట్టాడా మీకని చాలా జాగ్రత్తగా నేర్పుగా అడిగింది. ఏదైనా కండిషన్. అప్పుడు అవ్వం అంటుంది, ఇదిగో ఇక్కడ దారి గీసి ఉంది కదా, అది దాటి వెళ్ళకూడదు, అది కండిషన్ అయి ఉంటే. ఆ యొక్క ప్లేస్ చూసారా, ఆ ప్లేస్లో మమ్మల్ని వెళ్ళొద్దు అన్నాడు దేవుడు, అది కండిషన్ అయి ఉంటే. అయితే దేవుడు పెట్టిన కండిషన్ ఏంటి? ఒక ప్లేస్కి వెళ్ళొద్దని కాదు, ఒక పండు తినొద్దు అని. అది కండిషన్ అంతే. పండులో ఏమీ లేదు, ఆ తినడంలో వచ్చిన పాపం ఏం లేదు. ఆ పాపం ఎలా వచ్చిందంటే అది చేయొద్దన్న పని చేశారు. దేవుడికి అక్కడ కోపం వచ్చింది. ఆ పండు తిన్నంత మాత్రాన దేవుడికి ఏమీ నష్టం లేదు. ఆ పండు ఒక్కటి తినేస్తే అదేమి దేవుడి పండు కాదు, దేవుడు తినే పండు కాదు. అది తినేస్తే నాకు లేదు కాబట్టి నేను శపించి నట్టలేదు. దేవుడు ఒక మాట ఇచ్చాడు, ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఒక ఆజ్ఞ ఇచ్చినప్పుడు అది మీరేరు కాబట్టి దేవుడికి కోపం వచ్చింది. ఆజ్ఞ మీరేరు. సాతాను చాలా తెలివిగా వచ్చి ఏదైనా కండిషన్ పెట్టాడా? మీ తండ్రి అయిన దేవుడు అని చెప్పి అడిగినప్పుడు అమ్మకి ఏంటి? అప్పటికే ఫ్రెండ్ అయిపోయింది. ఎవరు? సాతాను సర్పం ద్వారా ఫ్రెండ్ అయిపోయి చాలా యుక్తిగా ఏదైనా కండిషన్ పెట్టాడు. కండిషన్ పెట్టాడంటే ఒక కండిషన్ పెట్టాడు, ఫలానాది మమ్మల్ని తినొద్దు అన్నాడు. అప్పుడు దొరికింది, హిట్ దొరికింది. ఓకే, ఇదే నా టెస్ట్. దేనికి? వీళ్ళు ఫెయిల్ చేయడానికి, పాస్ అవ్వడానికి దేవుడు పెట్టిన టెస్ట్ ఏంటండి చెప్పండి? ఒక పండు తినద్దు, ఒక పండు తినద్దు. ఓకే, ఇప్పుడు ఏం చేస్తుంది? ఆ పండు తినేటట్టుగా వారిని చాలా జాగ్రత్తగా ప్రేరేపిస్తుంది. అది మంచిది, అందమైనది, ఆరోగ్యం వస్తుంది, మీరు ఇంకా గొప్పలు అయిపోతారు. ఒక మంచి మాట అది కాలంలో మనం చూసుకుంటాం. నేను తిన్నాను, ఒక విచిత్రమైన మాట చూశాను. చూడండి, ఆ 3వ అధ్యాయంలోనే ఏమైపోతారో పండు తింటే అది తినమని మీకు చావనే చావరు. మీ కన్నులు తెరవబడినయు మంచి చెట్లు ఎరిగిన వారై దేవతల వల్ల అయిపోతారు అన్నది. ఆ దేవతలు అయిపోతుంది. చిన్నప్పటి నుంచి చదివాను, కానీ నిన్న చదివినప్పుడు దేవుడు అందులో ఒక మాట మాట్లాడుతాడు, దేవతల వల్ల అయిపోతారు. చెప్పేది ఎవరు? ఒక దేవత. ఏమని చెప్తుంది? ఒక దేవత చెప్తుంది మీరు నాలా అయిపోతారు అనేసి. అర్థమవుతుందండి? ఏమవుతుంది? ఇదేమైపోయింది? దేవుడి యొక్క ఆజ్ఞను మీరి ఇది దేవుడికి దూరంగా పాతాళలోకానికి పంపబడింది. దానికి ఎలిజిబిలిటీ సంపాదించుకోండి. పాతాళలోకానికి
మీరేముంటుంది, నా అలాగే అయిపోతారని చెప్పగానే చెప్పింది. ఎవరికి? అవ్వమ్మకి. మీరు దేవతలాగా అయిపోతారు, నాలాగా అయిపోతారు. ఇది గొప్ప మంచి పొజిషన్లో ఉందా? చెప్పండి. లూసిఫర్ ఏమైనా మంచి పొజిషన్లో ఉందా? మంచి పొజిషన్లో లేదు. అయినా సరే ఇది చెప్పకుండా చెప్పింది. ఏమని చెప్పింది? నాలాగా అయిపోతారు. మీకు కూడా నాలాగా ఓవర్ థింకింగ్ వచ్చేస్తుంది. మీకు కూడా నాలాగా దేవుడితో సమానంగా ఉండాలని ఒక అహంభావం వచ్చేస్తుంది. చెప్పట్లేదు, అది చెప్పగానే చెప్తుంది నాలాగా అయిపోతారు. ఒక గర్వం వస్తుందంట. దేవుడు చేస్తున్న పనులన్నీ కూడా కింద ఉన్న దోతలు చేద్దాం అనుకోవడము అది ఎంతవరకు కరెక్ట్? తప్పది. దేవుడు అధికారికృతంగా కూర్చున్నప్పుడు ఆయన కొన్ని పనులు చేయాలి. ఎవరైతే దేవుడి యొక్క దూతలుగా పిలువబడుతున్నారో వారు దేవుడితో సమానమైన మాట, తీరు, లేకపోతే అధికారంగా ఏది కూడా ముందుకు తీసుకెళ్ళకూడదు. వారు దేవుడు అండర్లోనే ఉండాలి, దేవదూతలు. అంతేగాని దేవుడితో సమానంగా ఉండాలి. దేవుడు ఎలా మాట్లాడితే అలా మాట్లాడాలి. దేవుడు ఎవరికైతే ఆజ్ఞాపిస్తాడో నేను కూడా ఆజ్ఞాపించాలి. దేవుడికి అధికారం ఉంది, నాకు అధికారం కావాలని చెప్పి ఆతృతపడే లక్షణము అది సాతానుది. అది సాతాను లక్షణం. అది మనుషుల లక్షణం కాదు, దైవ లక్షణం కాదు. ఆతృత పడకూడదు. మన పై అధికారం ఉంటారు. మన చిన్నపిల్లలు కార్తీక్ వాళ్ళ పై టీచర్తో ఈక్వల్గా మాట్లాడితే ఎంతవరకు కరెక్ట్ చెప్పండి? తప్పది. ఎందుకంటే కార్తీక్ ఎప్పుడు కూడా టీచర్కి లోబడే ఉండాలి. అంతే. దేవుడు పట్టిన కండిషను, కంట్రోలింగ్ అలా పెట్టాడు దేవుడు. అలా కాకుండా నేను ఈక్వల్గా ఉండాలని చెప్పి ఆశపడితే అది తప్పు అయిపోతుంది. ఒక లీడర్ కింద ఇస్తే క్లాస్ రూమ్ చూడాలి, కానీ ఆ లీడర్ పదవి ఇచ్చిన అతని మీద కూడా అజమాయిషీ చేద్దామంటే తప్పు అయిపోద్ది. అజమాయిషీ ఎంతవరకు చేయాలి? నీకు ఏదైతే ఇచ్చాడో అధికారం అంతవరకు తీసుకోవాలి. కానీ అధికారం ఇచ్చిన వ్యక్తి మీదే అధికారం చెల్లిద్దాం అనుకుంటే ఆయన ఊరుకుంటాడా? చెప్పండి. ఆయన ఊరుకోలేదు. ఏమంటుంది? దేవదూతల వల్ల అయిపోతారు. ఏమైపోతారమ్మా? దేవదూతల వల్ల అయిపోతారు. కానీ దీనికి తెలియదు, హిస్టరీ తెలిసేటి. అమ్మమ్మ గారు ఇది తెలియదు. మొత్తం ఏమేం చేశారు? పండు తినేయడం జరిగింది, ఆజ్ఞను అతిక్రమించారు. తర్వాత దేవుడు అక్కడ ఆ విషయంలో దేవుడు తండ్రి అయిన దేవుడు ఫెయిల్ అయిపోయాడు. పాస్ అవ్వలే. సాతాను ముందు ఓడిపోయాడు. సాతాను ముందు అవమానపడ్డాడు. సాతానుతో ఒక ఒప్పందం చేసుకున్నాడు. ఎస్, నేను పరీక్ష పెట్టి సెలెక్ట్ చేసి నా రాజ్యంలో కూర్చొని పెడతాను. వితౌట్ ఎగ్జామినేషన్ నేను ఎవరిని కూడా ఫ్రీ ఎంట్రీ ఇవ్వను. నెక్స్ట్ తరగతికి నేను తీసుకెళ్ళనని చెప్పి ఒక కండిషన్గా, వాగ్దానంగా చాలా గొప్పగా చెప్పాడు. దేవుడి రేంజ్లో చెప్పాడు. ఎవరితోని? దూతతోని. ఆ దేవుడి రేంజ్లో చెప్పిన ఆయన్ని ఎవరు దగ్గర చేశారు? అవ్వాదమ్మ కిందకి కొంచెం అవమానపడే దేశానికి తీసుకెళ్ళిపోయాడు. తర్వాత మోషే ద్వారా ధర్మశాస్త్రంలో దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చాడు. ఎన్ని ఆజ్ఞలు ఇచ్చాడండి? ఇశ్రాయేలు ప్రజలకి 10 కమాండ్మెంట్స్ ఇచ్చాడు. 10 ఆజ్ఞలు. నిర్గమకాండము 22వ అధ్యాయంలో ఆజ్ఞలన్నీ కూడా మనం ఒకసారి చూడగలుగుతాము. జస్ట్ అన్ని చదవడం అవసరం లేదు. నిర్గమకాండము 20వ అధ్యాయంలో 1-2 మాటలు త్వరగా చదువుకుందాం. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. తర్వాత ఆకాశం అందే గాని, భూమి కిందే గాని, చేసుకోకూడదు. 2వ ఆజ్ఞది. ఆరాధించకూడదు. 7వ వచనంకి వచ్చేద్దాం. ఈ దేవుడని యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. అది ఒక ఆజ్ఞ. తర్వాత 8వ వచనంలో విశ్రాంతి దినమును పరిశుద్ధంగాను ఆచరించుట, అది 4వ ఆజ్ఞ. తర్వాత 12వ వచనంకి వచ్చేద్దాం. నీకు అనుగ్రహించు దేశంలో దీర్ఘాయుష్మంతుడు అగినట్లు నీ తల్లిదండ్రులు ఏం చేయాలి? సన్మానించాలి. ఒక ఆజ్ఞ. తర్వాత 13 నరహత్య చేయకూడదు, వ్యభిచరించకూడదు, దొంగలించకూడదు, నీ పొరుగు వారి మీద అబద్ధసాక్ష్యం పలకకూడదు, నీ పొరుగు వారి ఇల్లు ఆశింపకూడదు, నీ పొరుగు వారి భార్య దాసులను ఏ వస్తువును కూడా ఆశింపకూడదు. ఇవన్నీ కూడా 10 కమాండ్మెంట్స్ మనకి నిర్గమకాండం 20వ అధ్యాయంలో దేవుడు రాయించాడు. ఎన్ని ఇచ్చాడండి? 10 ఆజ్ఞలు ఇచ్చాడు. తర్వాత నూతన నిబంధనకు వచ్చేసిన తర్వాత మనకి ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయి? చెప్పాలి. తెలివైన వాళ్ళు చెప్పాలి. మనకి ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయి? 2 ఆజ్ఞలు ఉన్నాయి. చాలా తెలివైన వాళ్ళు చూపించిన తర్వాత చెప్పాలి. మనకి ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయి? 2 ఆజ్ఞలు. ఇప్పుడు మనం 10 ఆజ్ఞలు పాటించాలా, 2 ఆజ్ఞలు పాటించాలా అన్నది చాలా మందికి ఒక ప్రశ్న ఉండిపోతుంది. ఇప్పుడు మీరు చెప్పండి.
10 ఆజ్ఞలు పాటించాలా, 2 ఆజ్ఞలు పాటించాలా? 2 పాటిస్తే నూతన నిబంధన ప్రకారం మనము చెప్పండి 10 ఆజ్ఞలు 2 పాటిద్దాం, 8 పక్కన పెడదామా? చెప్పండి. 10 పాటించాలి. అప్పుడు ఏం కాదు, 12 పాటించాలి. కొత్త కొత్త వచ్చిన 12 పాటించాలి. మంచిది. దేవుడైన యెహోవా పెట్టిన 10 ఆజ్ఞల్ని యేసుక్రీస్తు వారు ఏం చేశారో తెలుసండి? ధర్మశాస్త్రాన్ని కొట్టివేసి మనకి నూతన నిబంధన ఇచ్చాడు. ధర్మశాస్త్రము క్రీస్తులో కొట్టివేయబడింది. ఇప్పటికీ కూడా ఎవరైనా ధర్మశాస్త్రం కింద ఉన్నామని చెప్పి భ్రమపడుతూ ఉంటే వారు క్రీస్తు వారు కాదు. మీరు ధర్మశాస్త్రం కింద ఇక లేరు. ధర్మశాస్త్రం మిమ్మల్ని ఎప్పుడు కూడా మిమ్మల్ని నడిపించదు. ధర్మశాస్త్రం ఎలా ఉంటుందో తెలుసండి? చాలా భయంకరమైన కాడి, చాలా బరువైన ఒక మొయ్యలేని భారంలా ఉంటుంది. ధర్మశాస్త్రం చాలా కఠినంగా ఉంటుంది. ధర్మశాస్త్ర ప్రకారంగాని ఒక చిన్న తప్పిదం చేస్తే శుద్ధుడయ్యే వరకు పరిశుద్ధ స్థలంలో ప్రవేశించకూడదు. చాలా కంట్రోలింగ్ ఉంటుంది. శనివారం వచ్చేసరికి నువ్వు వంట చేయకూడదు, నువ్వు తినకూడదు కూడా. ధర్మశాస్త్రం మనం చదవబడిన ఆజ్ఞ. వంట చేయకూడదు, నువ్వు తినకూడదు కూడా. వంట చేయకపోతే ఎక్కడి నుంచి వస్తుందండి? నిన్న వండేసి దాసుకుని మరీ తింటారు ఫ్రిడ్జ్లో. అది కూడా చేపిస్తాడు దేవుడు. వంట చేయకూడదు, ఫ్యూచర్లో మీకు ఫ్రిడ్జ్లో వస్తే దాసుకుని తింటారు, మీరు తినకూడదు కూడా. అప్పుడు ప్యాకెట్ ఫుడ్ లేదు, బిస్కెట్లు ఏవి కూడా అప్పుడు లేవు. ఎప్పుడప్పుడే తినేవారు. అది రాను ఏమైపోయిందంటే ప్యాకెట్ ఫుడ్లోకి వెళ్ళిపోయింది. ఆ ఫుడ్ తీసుకొచ్చి ప్యాకెట్లో పెడతారు, అది విషంతో సమానం అని చెప్పేసి ఈరోజు ఎంతోమంది అది వెల్లడి చేస్తారు. అప్పుడు అలా లేదు. అప్పుడు చక్కగా ఫ్రెష్ ఏ రోజు ఆ రోజు తినేవారు. ధర్మశాస్త్రం ప్రకారంగా వండుకోకూడదు, తినకూడదు, చాలా అసలు పనులు చేయకూడదు, ఎవరికి పని చెప్పకూడదు, ఏమీ పెట్టకూడదు ఎవరికి. ఎంత కఠినమైన నియమాల కిందన వస్తున్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలు యేసుక్రీస్తు వారు ఏం చేస్తారో తెలుసా? యేసుక్రీస్తు వారు వాటిని అన్నింటినీ భారాలన్నింటినీ సులువు చేశారు. అప్పుడు నేను అనుకునేవాడిని చిన్నప్పుడు, అయితే యెహోవా దేవుడిని యేసుక్రీస్తు వారు ధిక్కరించారా, యెహోవా దేవుడిని యేసుక్రీస్తు వారు వ్యతిరేకరించారా అంటే అప్పుడు చిన్నప్పుడు తెలియక ఏమో ఆయన చెప్పిన మాటలన్నీ కొట్టేసి ఈ కొత్తగా చెప్పడం అనుకునే కాదు. కానీ మనం నేర్చుకున్నది ఏంటి? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు ఏకరీతిగా ఉంటారు. ఒకరినొకరు గౌరవించుకుంటారు. ఒకరినొకరు ఎక్కడ కూడా నొప్పించరు. ఒక మాట ఒకరు చెప్పారంటే ఆ మాట ఎవరు కూడా వ్యతిరేకరించరు. అంతే. మరి ఈ కొట్టివేసినట్టు చూపిస్తున్నాడు కదా బైబిల్లో అంటే అలా కాదు. ఎలా చెప్తున్నాడు తెలుసా? ఒక స్టూడెంట్, ఒక మంచి ఫ్యామిలీ నుంచి ఒక స్టూడెంట్ దగ్గరికి ఆ ఫ్యామిలీ అందరూ వచ్చారు. ఫ్యామిలీ అందరూ వచ్చి ఇలా చెప్తున్నాను. టోటల్గా 6 మెంబర్స్ వచ్చారు. వచ్చి అందరూ కూడా ఆ కుర్రవాడికి ఇలాంటి ఒక చిన్న స్టిక్ లాంటిది ఇస్తున్నారు అనమాట. ఇచ్చి ఇదిగో ఇంగ్లీష్లో నీకు మంచి మార్కులు రావాలి, నువ్వు పాస్ అవ్వాలి, ఇది చాలా మెయిన్ ఎగ్జామ్, ఇది నీ ముందు ఉంచుకో, నువ్వు లేవగానే దీన్ని చూసి ఏం చేయి, ఇంగ్లీష్లో మాత్రం నువ్వు పాస్ అవ్వాలని చెప్పి ఒక ఇంగ్లీషు ఎక్కువ ఇష్టం ఉన్న వ్యక్తి కుటుంబ సభ్యులు చెప్తే అది తీసుకున్నాడు స్టిక్. తర్వాత ఇంకొకరు మ్యాథ్స్, సైన్స్, అలా 6 సబ్జెక్టులుగా 6 వ్యక్తులు స్టిక్స్ ఇచ్చారు. చివరిగా అమ్ముతల్ లాంటి ఒక చిన్న పాప ఆ కుటుంబ సభ్యుల్లో వచ్చింది. దగ్గరికి వచ్చి కార్తిక్ ఏం చెప్తుంది తెలుసండి? 6 స్టిక్కులు తీసుకుని కింద పడేసింది. ఒకే ఒక స్టిక్ ఇచ్చింది. అయ్యా ఇది ఎదురుకుండా పెట్టుకో చాలు, అవన్నీ కూడా నీకు 6 పెట్టుకోక్కర్లేదు అంటే వీళ్ళెవరికి అర్థం అవ్వలేదు. ఇదేంటో తెలుసా? ఇది చూడగానే నువ్వు ఖచ్చితంగా మంచి మార్కులతో పాస్ అవ్వాలి అంతే. వీళ్ళు కోరుకున్న 6 స్టిక్కులు ఏంటి? మంచి మార్కులతో పాస్ అవ్వాలి, ఇండివిజువల్గా ఇంగ్లీష్లో పాస్ అవ్వాలి, హిందీలో పాస్ అవ్వాలి, మ్యాథ్స్లో పాస్ అవ్వాలి. ఇవిడేం చెప్పింది? హోల్సేల్గా నువ్వు పాస్ అవ్వాలి అన్నట్లు. చెప్పండి. దొంగిలించకూడదు, అబద్ధం చెప్పకూడదు, మోసం చేయకూడదు, ఇతరులను చూసి ఆశించకూడదు అన్న ఆజ్ఞలన్నీ కూడా ఎందులోకి వస్తాయి తెలుసా? నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమించు అన్న మాటలోని తెలియకుండానే ఇంక్లూడ్ అయిపోయి ఉంటాయి అన్ని ఆజ్ఞలు. అన్ని దేవుణ్ణి ఆరాధించడం మనస్ఫూర్తిగా. మొదటి ఆజ్ఞ అయితే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అన్న ఒక మాటలో, ఒక ఆజ్ఞలో, కొత్త నిబంధనలు మనపై ఉన్న ఆ యొక్క ఆజ్ఞలో అన్నీ ఇమిడిపోతాయి.
మన ఆపోజిట్లో ఉన్న వ్యక్తి కూడా మనం మన ఆపోజిట్లో ఉన్న వ్యక్తిని ప్రేమించి గౌరవించినప్పుడు అతను ఏది కూడా తీసుకోబుద్దాము, దొంగిలించబుద్దాము, ఆశించబుద్దాము. ఎంత ప్రేమిస్తే నీలాగే ప్రేమిస్తే, నిన్ను ఎలా ప్రేమించుకుంటున్నావో అలాగే నిన్ను నువ్వు ప్రేమించుకున్నట్టు ఎదుటి వ్యక్తి నువ్వు ప్రేమిస్తే అతని దగ్గరది ఏది ఆశించవు. అందులో అన్నీ వచ్చేస్తాయి. తన భార్యని ఆశించవు, తన దాసురాలని ఆశించవు, తనది ఏది కూడా ఆశించవు, ఆస్తిని ఆశించవు, తన బాగుండాలని కోరుకుంటావు. ఎందుకంటే అటుపక్క ఉన్నది కూడా నువ్వే. దేవుడు అదే చెప్తున్నాడు, చాలా సింపుల్గా చేసి అన్ని ఆజ్ఞలు కలిపేసి ఒకే ఒక్క ఆజ్ఞలో ఇమిడించి నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. ఎనఫ్. ఈ రోజులు ఎంతమంది ప్రేమిస్తున్నారు చెప్పండి? ఎంతమంది ప్రేమిస్తున్నారు? ఈ ఆజ్ఞల్ని క్రైస్తవులతో పాటు ఈ లోకంలో ఉన్న వాళ్ళు ఎంతమంది ప్రేమిస్తున్నారో చిన్న ఎగ్జాంపుల్ చెప్పి ముగించేద్దాం. చెప్పండి. బయట ఏ ఒక్క ఆఫీస్లో చూసుకున్నా ఏ పని జరగాలన్నా ఒక అడుగు బయట తీస్తామంటే ఇతరుల దగ్గర నుంచి మనకి ఏదో కావాలని ఆశపడుతున్నామా లేదా అంటే ఎస్ చెప్పండి, ఆశపడుతున్నాం. అంటే ఇతరులది మనం ఆశపడతాం. దేవుడు ఇచ్చిన ఆజ్ఞ ఏంటి? ఇతరులతో ఆశించద్దు అంటున్నాడు. ఆజ్ఞ నెరవేర్చుతున్నామంటే లేదు. చాలామంది క్రైస్తవుల్లోని ఇతరులు కూడా ఆజ్ఞ విషయంలో ఫెయిల్ అయిపోతారు. దేవుడు మొదటగా ఆదాముకి అమ్మకి ఒక ఆజ్ఞ పెట్టాడు, ఫెయిల్ అయిపోతే విడిచిపెట్టాడు. 10 ఆజ్ఞలు పెట్టాడు, అందులో ఎంతమంది ఫెయిల్ అయిపోయినా విడిచిపెట్టారు. ఇప్పుడు 2 ఆజ్ఞలు వచ్చాయి, ఇందులో కూడా ఫెయిల్ అయిపోతే దేవుడు విడిచిపెట్టేస్తాడు. దొంగతనము చేయొద్దన్నాడు. మనకి బయట ఎంత దొంగతనాలు జరుగుతున్నాయి, చిన్నదో పెద్దదో దొంగతనాలు జరుగుతాయి. ఇతరులు మోసం చేయకూడదు. ఇతరులు మోసం చేయకుండా ఒక రోజు గడవట్లేదు ఒక వ్యక్తికి కూడా. ఇతరులు మోసం చేయకూడదు, ఇతరులు ఆశించకూడదు. కొంతమంది అయితే ఇతరుల భార్యల్ని బైబిల్లో రాయించడు, పరాయి స్త్రీ యొక్క భార్యను చూసి గుర్రం వల్ల సకిలిస్తారంట కొంతమంది. చూడండి, ఆజ్ఞ నీ పొరుగు అని భార్యను ఆశించకూడదు అని బైబిల్ ఆజ్ఞలు. కొంతమంది అయితే కొన్ని ఆజ్ఞల్లో చాలా స్ట్రాంగ్గా ఉంటారు, కొన్ని ఆజ్ఞల్లో చాలా వీక్గా ఉంటారు. దొంగతనం చేయరు, నరహత్య చేయరు, అబద్ధం కూడా ఆడరు. కానీ పరాయి వాడి పొరుగు వాడి భార్య మీద ఒక చిన్న చెడుతనం ఉంటుంది. చెడుతనం ఉంటుంది పరాయి వాడి భార్యని. బజార్కి వెళ్తారు, సీఎంఆర్కి వెళ్తారు, ఎక్కడికి వెళ్తారు, అక్కడ ఉన్న స్త్రీలని మోహం చూపుతో చూస్తున్నట్లయితే ఈ ఆజ్ఞను నెరవేర్చినట్ట. స్త్రీలు కానీ పురుషులు కానీ చిన్న చెడు ఆలోచనతో చూసినట్లయితే ఇక్కడ ఆజ్ఞని మనం నెరవేర్చలేనట్టే. పరాయి స్త్రీలని మోహం చూపుతో చూడకూడదు, పరాయి స్త్రీని ఆశించకూడదు, ఆశ పడకూడదు. ఆజ్ఞ అతిక్రమం అయిపోతుంది. ఆ విషయంలో చాలామంది వీక్గా ఉంటారు, చాలామంది వీక్గా ఉంటారు. దొంగతనం చేయకూడదు అంటే బాగా ఉంటుంది. దొంగతనం మేము ఎందుకు చేస్తాం, మేము దొంగలం కాదు. మరి చిన్న చిన్న ఆజ్ఞల్లో ఏ విషయాల్లో చాలా సింపుల్గా వేసుక్రీస్తున్నాడు. మోహం చూపు ఆజ్ఞలోకి వచ్చేస్తుంది. జాగ్రత్త, నువ్వు ఫిజికల్గా నువ్వేమీ తప్పు చేయక్కర్లేదు. నువ్వు ఫిజికల్గా తప్పు చేసే అంత పరిస్థితి నీకు రాకపోవచ్చు, కానీ అంతకన్నా డేంజర్ ఒక మగవాడిని చూసి కొద్దిగా చిన్న ఫీలింగ్ వచ్చిన, ఒక ఆడదాన్ని చూసి కొద్దిగా ఫీలింగ్ వచ్చిన ఒక ఆజ్ఞ కిందకి వచ్చేస్తున్నాం మనం. ఒక ఆజ్ఞను మనం చాలా సింపుల్గా కొట్టివేస్తున్నాము. ఆజ్ఞ ఇచ్చింది ఎవరు చెప్పండి? దేవుడు. యెహోవా దేవుడు ఆజ్ఞలు ఎందుకు ఇచ్చాడు చెప్పండి? ఆజ్ఞలు పాటిస్తే ఏం తెలుస్తుంది మనకి, ఏం జరుగుతుంది అంటే ఆజ్ఞలు పాటిస్తే దేవుడైన యెహోవా దేవుడు అంటే ఏంటో మనకి అర్థమవుతుంది. ఓహో, దేవుడు అంటే ఇదే అని అర్థం అవ్వాలంటే దేవుడి యొక్క 10 ఆజ్ఞలు మనం పాటించి చూడాలి. దేవుడు అంటే ఏంటో అర్థం అవ్వాలంటే దేవుడు ఇచ్చిన ఆజ్ఞల్లో మనం నడుస్తూ ఉన్నప్పుడు దేవుడు మనకి తెల్లపరచబడతాడు. అంతవరకు మనకి కన్ఫ్యూజన్ ఉంటుంది. దేవుడు ఆజ్ఞలు మీరినప్పుడు ఎప్పుడైతే 10 ఆజ్ఞలు పాటించి చూస్తామో, 2 కింద కుదర్చబడిన 10 ఆజ్ఞలు పాటించి చూస్తామో, తెలియకుండా 10 ఆజ్ఞలు కూడా పాటిస్తామో, అప్పుడు దేవుడు అంటే ఏంటో మనకి అర్థమవుతుంది. దేవుడు మనసు తెలుస్తుందంట. దేవుడి కోరిక ఏంటంటే ఈ ఆజ్ఞలన్నీ పాటిస్తే మనిషి ఏమైపోతాడు చెప్పండి? ఏమవుతాడు? మేము ఉన్నాం, మీరున్నారు. 10 ఆజ్ఞలు పాటిస్తే మీరేమవుతారు, నేనేమవుతాను, మనుషులందరూ ఏమవుతారంటే మనుషులందరూ ఏమవుతారు 10 ఆజ్ఞలు పాటిస్తే? చెప్పండి, చాలా బాగుంటుంది. మనుషులందరూ ఏమవుతారు? దేవుడితో సమానం అయిపోతారు. మంచిది. మనుషులందరూ ఏమవుతారు? ఇంకా కావాలి ఆన్సర్. పరిశుద్ధులు అవుతారు. వెరీ గుడ్. మనుషులందరూ ఏమవుతారు? కొంచెం క్లారిటీ. ఆయన బిడ్డలు అవుతారు. ఇంకా కావాలండి. మనుషులందరూ ఏమవుతారు?
పరలోకానికి ఎలిజిబుల్ అవుతారు. వెరీ గుడ్, ఇంకా కావాలి. మనుషులందరూ ఏమవుతారు? మనుషులందరూ ఏమవుతారు? ఈ 10 ఆజ్ఞలు పాటించిన తర్వాత మనుషులందరూ ఏమవుతారు? దేని కింద ట్రాన్స్ఫార్మ్ అవుతారు? దేని కింద మార్చబడతారు? పరిశుద్ధులు చెప్పారు, దేవుని కింద మార్చబడతారు, దేని కింద మలచబడతారు, దేని కింద స్టాండ్ అవుతారు. చాలా సింపుల్. మనుషులందరూ తిరిగి మనుషులు అయిపోతారు, అంతే ఆన్సర్. మనుషులందరూ తిరిగి మనుషులు అవుతారు. మనుషులందరూ తిరిగి మనుషులు అవుతారు. మనిషి నేరుగా పరలోక రాజ్యం వెళ్ళిపోతాడు. ఆ విషయం తెలుసా మీకు? ఒక నరుడు నేరుగా పరలోక రాజ్యం వెళ్ళిపోతాడు. ఒక మనిషి నేరుగా పరలోక రాజ్యం వెళ్ళిపోతాడు. ఒక సాధారణమైన మనిషి నేరుగా పరలోక రాజ్యానికి ఎలిజిబుల్ క్యాండిడేట్. దేవుడి చేత నిర్మించబడిన శరీరము దేవుళ్ళలోంచి నరుల్లోకి, ఊపిరిలోని కోట్లాది కోట్ల జీవరాశులు ఎక్కడికి వచ్చేసాయి? ఆదాములోకి వచ్చేసాయి. ఆ రోజు కోటాది కోట్ల జీవరాశులు ఆదాములోకి వచ్చేసాయి. దేని ద్వారా? ఊపిరి ద్వారా. నాసిక రంధ్రంలోంచి వచ్చిన ఊపిరి ఎక్కడదండి? దేవుడి యొక్క హృదయంలో, దేవుళ్ళలో, ఊపిరిలో ఉన్న మనం ఎక్కడున్నాం? ఒకప్పుడు ఎక్కడున్నాం చెప్పండి? ఒకప్పుడు మనం ఎక్కడున్నాం? ఆదాములో ఉన్నాం. ఇంకా కొంచెం ముందుకెళ్తే ఎక్కడున్నాం? దేవుళ్ళో ఉన్నాం. దేవుళ్ళో ఉన్న జీవం కలిగిన జీవులం. దేవుళ్ళో ఉన్నాం. ఒకప్పుడు దేవుడు నాసికారంధ్రంలో మనిషిలోకి ఊదినప్పుడు కోటాను కోట్ల రాసుల సంఖ్య ఆదాములోకి వచ్చేసింది. ఆదాం ఎంత పవిత్రుడో తెలుసా మీకు? అతను డ్రెస్ చేసుకున్నాడో లేదో తెలియదు. తన ఆనందంలో ఉన్నాడు. తండ్రి వస్తున్నాడు, మాట్లాడుతున్నాడు, పాడుతున్నాడు. ఎంత చిన్న పిల్లడు వల్ల ఉన్నాడు. చక్కగా తింటున్నాడు, అసూయ లేదు, అనుమానం లేదు, ఏ టెన్షన్ లేకుండా మనిషిలా బ్రతికాడు. ఇన్ని రోజులు, కొన్ని సంవత్సరాలు మనిషిలా బ్రతికాడు. మనిషి, దేవుడు తయారు చేసిన మనిషి పరలోక రాజ్యానికి ఎలిజిబుల్. మనిషి ఏమీ చేయక్కర్లేదు. ఏమీ చేయక్కర్లేదు. కేవలం నువ్వు మనిషి కింద బ్రతికితే చాలు, నువ్వు పరలోక రాజ్యం వెళ్ళిపోతావు. కేవలం మనిషి కింద యాజ్ఞలు తిప్పి నేను ఏం చేస్తా తెలుసా? తిరిగి నిన్నేమి ఋషిని చేయవు, మహర్షిని చేయవు, దేవుడు చేయవు, దేవదూతలు చేయవు. తిరిగి నేను మనిషి కింద చేస్తాయి అంతే. యాజ్ఞలు 10 పాటిస్తే నువ్వు తిరిగి మనిషి అవుతావు. మనిషి, దేవుడు కోరుకున్న మనిషి ఎలా ఉంటాడు తెలుసా? కేవలం మనిషిలాగా ఉంటాడు, అంతే. ఎనఫ్. మనిషి అంతే. నువ్వే తప్పులు చేయలేదనుకో, నువ్వు మంచి మనిషి అయిపోతావు. ఎస్, 10 ఆజ్ఞలు పాటిస్తే తప్పులన్నీ కంట్రోల్ అయిపోతాయి. కోరుని గట్టిగా నిలబడి పాటిస్తే తప్పులు ఉండవు, పాపాలు ఉండవు. మైండ్ కూడా ఫ్రెష్ అయిపోతుంది, కడగవేయబడుతుంది. హృదయం ఏమవుతుంది? హృదయం కడగబడుతుంది. వాక్యము నీళ్ళ వంటిది అంట. అది నిన్ను కడుగుతుంది. వాక్యం నిన్ను శుద్ధి చేస్తుంది. నీ హృదయంను కూడా కడిగేస్తుంది. శరీరంతో నువ్వేం తప్పు చేయక్కర్లేదు, హృదయాన్ని కూడా దేవుడు కడిగేసి తిరిగి ఏం చేస్తానంటాడు? తిరిగి నిన్ను కేవలం ఒక యోముని కింద చేస్తాడు, ఒక మనిషి కింద చేస్తాడు. ఒక మంచి మనిషి, తప్పులు చేయలేని మనిషి దేవుడికి చాలా ఇష్టడు. నువ్వు కేవలం మనిషిలాగా ఉంటే చాలు. నువ్వే ప్రయత్నాలు చేయక్కర్లేదు, నువ్వేం పరుగులు పెట్టక్కర్లేదు, నువ్వేమి గొప్ప పనులు చేసేసి నిలబడిపోక్కర్లేదు. ఎస్, నువ్వు 10 మందిని రక్షించలేకపోవచ్చేమో, కానీ నిన్ను నువ్వు రక్షించుకుని పరలోక రాజ్యం వెళ్తే చాలు, దేవుడు చాలా ఆనందిస్తాడు. నిన్ను నువ్వు రక్షించుకునే ప్రయత్నంలోని ఆ యొక్క ఉద్దేశంతోనే పరిగెట్టాలి. కనీసం మనల్ని మనం రక్షించుకోవాలంట, మనల్ని మనం ట్రాన్స్ఫార్మ్ చేసుకోవాలంట, మనం చెక్కుకోవాలంట. దేవుడు అదే కోరుకున్నాడు. నేను పరిశుద్ధులు కనుక మీరేం చేస్తారు? పరిశుద్ధంగా ఉండండి అంటున్నాడు. ఒకప్పుడు ఉండేవాళ్ళం, ఒకప్పుడు పరిశుద్ధులమే మనందరం కూడా. ఒకప్పుడు చాలా మంచివాళ్ళు అవుతాం. చిన్నప్పుడు అందరం పరిశుద్ధులు కదా. పోను ఈ రోజుకి ఎంత చెత్త పెరిగిపోయింది చెప్పండి. మన హృదయాల్లోకి, మన శరీరంలోకి ఎంత బ్యాక్టీరియా వచ్చేస్తుంది గాలి ద్వారా, తినే ఆహారం ద్వారా. కానీ హృదయంలోకి ఎలా వచ్చేసింది? చెడు ఆలోచనలు, చెడు తరంపులతో హృదయం అంతా నిండిపోయిందంట, కల్మషంతో నిండిపోయిందంట. దేవుడి యొక్క వాక్యము అది ఏం చేస్తుంది? కల్మషాన్ని అంతటిని కడిగి నిన్ను మళ్ళీ పరిశుద్ధిని చేస్తుంది. దానికి మనం చేయవలసింది తెలుసా? దేవునికి 10 ఆజ్ఞలు పాటిస్తానని చెప్పి దేవునికి మొక్కుకొని 10 ఆజ్ఞలు పాటించేటట్టుగా మనం అడుగులు వేయాలి. అప్పుడు తిరిగి మీరు ఏమవుతారండి? తిరిగి మళ్ళీ మనుషులు అయిపోతారు. చక్కగా ప్యూర్ మనుషులు అయిపోతారు. ప్యూర్ హ్యూమన్. ఒకప్పుడు ప్యూరే, కల్తీ అయిపోయింది. ఇప్పుడు కల్తీని తీసి పడేసి మళ్ళీ ప్యూర్ అవ్వాలంతే, ఇంకేం లేదు. మనిషి నువ్వు చిన్నప్పుడు ఒక 2-3 సంవత్సరాల వరకు ఎలా ఉన్నావో ఇప్పుడు కూడా అలానే ఉంటే
అదే మనిషి. అవునా కదా? 2-3 సంవత్సరాలకి మీకేమి కల్మషం లేదు, ద్వేషం లేదు, ఇతరులను చూసి మొహం చూపు లేదు, ఇతరుల భార్యల్ని ఆశించే పరిస్థితే లేదు, ఏమీ తెలియదు. అంత అయోమయ జగన్నాథ పరిస్థితుల్లో ఉన్న మనము పోను ఈ రోజుకి ఎంత కల్మషంతో మనం కల్తీ అయిపోయాం. మనం ఎలా చేసుకున్న కల్తీ అదంతా. ఎవడో బలవంతకరంగా మన హృదయంలోకి ఏది చొప్పించలేడు. తెలుసండి, మనం కల్తీ అయిపోయాం. అది మనం ఎలా చేసుకున్నాం. ఇప్పుడు దేవుడు ఏమన్నాడు తెలుసా? 10 ఆజ్ఞల ద్వారా నువ్వు శుద్ధి చేసుకునే అవకాశం ఉంది. 10 ఆజ్ఞలు పాటించడం ద్వారా నువ్వు పూర్తిగా శుద్ధి చేసుకోవచ్చు. అప్పుడు తిరిగి నువ్వు కల్తీ లేని మనిషి అవుతావు. కల్తీ లేని మనిషిని దేవుడు చాలా ప్రేమిస్తాడంట. అలాంటి కల్తీ లేని మనిషి ఏది అడిగినా సరే దేవుడు చేస్తాడంట. మరి కొన్ని పనులు ఎందుకు జరగట్లేదు ఇప్పుడు మీకు అర్థమైందా? ఎక్కడో ఏదో కల్తీ ఉండిపోతే పనులు జరగవు. కల్తీ లేకపోతే నువ్వు ఏది అడిగినా జరుగుతుంది. అప్పుడు నువ్వు అడిగేదంతా కూడా దేవుడికి ఇష్టానుసారంగా ఉంటుంది. ఎందుకంటే కల్తీ అంతా పోయింది కదా, ఈ లోకమైన ఆశ పోతుంది. అన్ని పోయిన తర్వాత నువ్వేం అడుగుతావు? ప్రభు నాకు 1,00,000 రూపాయలు అడుగుతావా? దాన్ని ఆల్రెడీ జయించేస్తావు కదా నువ్వు. అది కల్తీ. ఆశ అనేది కల్తీ. ఆ కోరిక, వ్యామోహం, దాని మీద పరుగంతా కల్తీ చేస్తుంది నిన్ను మొత్తానికి మంచి మనిషి స్థితిలోంచి ఒక రకమైన అయోమయ పరిస్థితిలో తీసుకెళ్ళిపోయింది కల్తీ. అది కావాలి, ఇది కావాలి, అది అలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇదంతా కల్తీ అయిపోయాం మనం. దేవుడు కోరుకున్నది అలా. ఈ కల్తీనంతా శుద్ధి చేయడానికి ఏమంటున్నాడు? ఈ యొక్క ఆజ్ఞలు పాటిస్తే మనం కడగబడతాం, మనం మలచబడతాం. మళ్ళీ దేని కింద మలచబడతాం అంటే పరిశుద్ధమైన ఒరిజినల్ మనిషిలాగా మలచబడతాం. చిన్నప్పుడు ఉండే మంచి మనసు నీకు వస్తుంది. అప్పుడు ఏమన్నాడు దేవుడు యేసుక్రీస్తు వారు? మీరు చిన్న పిల్లల మనసు కలిగి ఉంటే కానీ పరలోక రాజ్యం వెళ్ళలేరు. ఇప్పుడున్న మీకు నాకున్న ఒక పెద్దరికమైన మనసు పరలోక రాజ్యం తీసుకెళ్తున్నాం. మనం చాలా చిన్న పిల్లల్లాగా అయిపోవాలి. ఏజ్ కాదు ఇక్కడ లిమిట్. మీ సోల్కి ఏజ్ లేదు, మీ శరీరానికి ఏజ్ ఉంటుంది. మీ సోల్ నిత్య యవ్వనంగా ఉంటుంది అంతే. అది వెలుగుతున్న లైట్, అది డిమ్ అవ్వదు, అప్ అవ్వదు, ఒక లైట్ అంతే. అది ఎప్పుడైతే మన శరీరంలోకి వచ్చిందో మన శరీరానికి ఏజ్ ఉంటుంది. ఆ ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఏజ్ కొన్న పవర్ బట్టి సోల్ పవర్ మారిపోతుందని భ్రమపడుతున్నాం. కాదు, సోల్ పవర్ ఒకటే, ఎప్పుడు కూడా ఒకటే. ఎందుకంటే ఎక్కడి నుంచి వచ్చిందో సోలు? ఎక్కడి నుంచి వచ్చిందండి? నిన్న నేడు మారలేని తండ్రి అయిన దేవుని లోపల నుంచి వచ్చాం మనం. పవర్ మామూలు పవర్ కాదు, మనం చాలా ప్రత్యేకమైన పవర్. మనం ఎప్పుడైతే శరీరంలోకి ఎంటర్ అయ్యామో ఈ బలహీనత బట్టి మనం బలహీనలు అనుకుంటాం. కొద్ది బలం అంటే బలం అనుకుంటాం. ముసలు అయిపోతే నేను ముసలు అనుకుంటాను. నువ్వెక్కడ ముసలు అవుతావు? నువ్వు ముసలు అయితే దేవుడు కూడా ముసలుడు అయిపోతాడు. అవునా కదా? నీకు ఏజ్ ఉంటే దేవుడు కూడా ఏజ్ ఉన్నట్టే. నీకు మరణం అంటే దేవుడు కూడా మరణం ఉన్నట్టే. అర్థమవుతుందా? నీకు మరణం అంటే దేవుడు కూడా మరణం ఉన్నట్టే. నీకు వయసు అయిపోతే ఆ దేవుడు కూడా ముసలుడు అయిపోయినట్టే. దేవుడికి వయసు అవ్వదు, నీకు వయసు అవ్వదు. నీ శరీరానికి ఏదో మార్పులు జరుగుతుంటాయి. అది శరీరం కేవలం అది నీకు ఇచ్చిన ఒక ఆదాముకి ఇచ్చిన ఒక పండు లాగా నీ శరీరం. దానికి ఏజ్ అవ్వచ్చు, దానికి నీరసం రావచ్చు. నీకు అవ్వదు, నీకు మరణమే లేదు. నువ్వెప్పుడు కూడా నిత్యము జీవించుంటావు. కానీ సాతాను గారు నిన్ను ట్రాక్ తప్పించి నిత్యము జీవించే స్థితిని, స్థానాన్ని మార్చే ప్రయత్నం చేస్తాడు. ఈరోజు నీ స్థానం ఎక్కడంటే దేవుళ్ళలోంచి వచ్చిన నీవు దేవుడి దగ్గరికే వెళ్ళాలి. అది నీ స్థానం. కానీ దేవుడు కలుషితంతో నిన్ను చంపేస్తే, కలుషితంతో నిండి ఉన్నప్పుడే నీ ప్రాణం తీసేస్తే అప్పుడు ఏమైపోతావు? నీ స్థానం వల్ల అక్కడికి వెళ్ళలేదు. అక్కడ బ్లాక్ చేస్తారు, అక్కడ వెళ్ళనివ్వరు, అక్కడ లాక్ చేస్తారు, అక్కడ డోర్లు వేసేస్తారు. అప్పుడు ఒకటి మిగిలింది ఒకే ఒక స్థానం, అది పాతాళలోకం, నరకం. అంత గొప్ప ప్లాన్ ప్రకారంగా సాతాను గారు మనుషులందరినీ పట్టించుకుని ఏం చేస్తాడండి? చాలా ఇబ్బంది పెట్టేస్తాడు. ఈ 10 ఆజ్ఞల్లో ఏదో ఒక ఆజ్ఞ ద్వారా ఆయన ఏం చేస్తున్నాడు? లాక్ చేస్తున్నాడు, దొంగతనం చేయిస్తాడు. దొంగలందరూ నాకు వెళ్ళిపోతారా? కాదా? వెళ్ళిపోతారు. వ్యభిచారం చేయిస్తారు, వ్యభిచారులు అందరూ నరకం వెళ్ళిపోతారు లేదా? వెళ్ళిపోతారు. ఇతరులకు ఆశిస్తున్న వాళ్ళందరూ నరకం వెళ్తారు లేదు? చెప్పండి. 3 ఆజ్ఞ. ఇందులో ఎంతమంది కొట్టుకెళ్ళిపోతారో తెలుసా? దొంగతనం చేసేవాళ్ళు 10%, వ్యభిచారం చేసేవాళ్ళు 5%, ఇతరుల వస్తువులు ఆశించి ఇతరుల మోసం చేసేవాళ్ళు 95%. చూడు, సునామీలా ఉంటుంది ఆ రోజు. ఈ ఆజ్ఞలో ఎంతమంది కొట్టుకెళ్ళిపోతారంటే పొలమంటూ వెళ్ళిపోవడమే. ఇతరుల వస్తువులు ఆశించకూడదు,
ఇతరుల భార్యను ఆశించకూడదు. ఇతరుల భార్యతో తప్పు చేస్తే అది వ్యభిచారం కింద తప్పు లెక్క వచ్చేస్తే, ఇతరుల భార్యను మోహిస్తే ఇతరుల భార్య అంటే నీ భార్య కాకుండా ప్రపంచంలో కనపడి ఏ ఆడది కానీ ఏ మగోడు కానీ నీకు ఒక ఆజ్ఞ కిందకు వచ్చేస్తారు. వాళ్ళ దేవుని పిల్లలు, దేవుని పిల్లలతో ఆశకలాడడం, దేవుని పిల్లలతో తప్పులు చేయడం, దేవుని పిల్లల వైపు చూసి మోహించడం ఎంత తప్పో, ఎంత భయంకరమైన పాపం చెప్పండి. కేవలం దేవుని పిల్లలు మనకు సంబంధించిన వాళ్ళు కాకుండా ఇతరులందరూ దేవుని పిల్లలలో దేవుడు తెలియజేసిన జ్ఞానం రోజు రోజుకి మనకి తెలియజేస్తుంటాడు, రోజు రోజుకి మనకి అందిస్తూ ఉంటాడు. మనం ఏం చేస్తుండాలి? అప్డేట్ అవుతుండాలి, నేర్చుకుంటూ ఉండాలి, ఎదుగుతూ ఉండాలి. ఆత్మలో, వాక్యంలో ఎదిగి తిరిగి మనం ఏం చేయాలా? మన 10 మందిని ఎదిగించి నిలబెట్టే స్థితికి మనం వెళ్ళిపోవాలా. 10 మందిని నిలబెట్టాలి. ఇది పరిస్థితి, ఇలాగుంది పరిస్థితి, లోక పరిస్థితి ఇలాగుంది, ఇంత డేంజర్ జోన్లో ఉన్నాం అని చెప్పి మనం ఒడ్డుని నిలబడి కొట్టుకెళ్ళిపోతున్న వాళ్ళందరూ చాలా మందికి ఏం చేయాలి? చెయ్యి అందించాలా. వరదలో బాధితులు ఉంటారు, వెళ్ళిపోతున్న వాళ్ళకి చెయ్యి అందించాలి, వాళ్ళని ఒడ్డుకి లాగాల. అది మనం నిలబడాలి. అది క్రైస్తవుడు కోరుకునేది, అది క్రైస్తవుడిగా ఉండవలసింది. యేసుక్రీస్తు కోరుకునేది కూడా అదే. మనం నిలబడాలి. ఫస్ట్ 10 ఆజ్ఞల ద్వారా శుద్ధి చేయబడాలి. మనం హృదయపూర్వకంగా కలుషితంగా తీసివేయబడాలి. మనం నిలబడి ఒడ్డుకొచ్చి, ఎక్కడి నుంచి? కలుషితమైన ప్రపంచం నుంచి ఒడ్డుకొచ్చి నువ్వు ఇంకొకరికి చెయ్యి అందించాలి. కనీసం ఒక్కరికైనా చెయ్యి అందించాలి అంటే ముందు నువ్వు ఏం చేయాలి? ఈ 10 ఆజ్ఞల్ని చాలా జాగ్రత్తగా పాటించాలి. ఎక్కడైనా మొహం చూపొస్తుందేమో, ఎక్కడైనా ఇతరుల వస్తువులు దొంగతనం చేస్తున్నానేమో, ఇతరుల వస్తువులు ఆశపడుతున్నానేమో, వాళ్ళ దగ్గర ఉండేది నా దగ్గర ఉంటే బాగుండని ఇష్టపడుతున్నానేమో, ఇతరుల దగ్గర కోరుకుంటున్నానేమో అని చెప్పి ఆజ్ఞలు వెంబడి మనం నడకలు వేయాలి, అడుగులు వేయాలి. మన మార్గం ఆజ్ఞలు వెంబడి వెళ్తే ఈ మార్గం బంగారు బాట అయిపోతుంది, స్వర్గానికి దారితీస్తుంది, బంగారు నిధికి దారితీస్తుంది. ఈ అడుగులు కాదు అంటావా? చాలా భయంకరమైన వేదన కలిగిన నిత్య నరకము ఎదురు చూస్తూ ఉంటుంది మనుషులందరి కోసం. ఈ ఆజ్ఞలు అందుకే పాటించాడు, ఆజ్ఞలు కుదించాడు, సింపుల్గా చేశాడు. పైన విధించబడిన చిన్న మిస్టేక్స్ ఏమైనా ఉంటే అవి కరెక్షన్ చేశాడు. నువ్వు రాకూడదు, నువ్వు చేయకూడదు, నువ్వు వండుకోకూడదు, నువ్వు తినకూడదు, ఇవన్నిటిని కంట్రోల్ చేసి నేను ఏం చేశాడు తెలుసు? చాలా సింపుల్గా చేశాడు. అలాగే ఏం చేయక్కర్లేదు, కనీసం ఎలా చేయండి? నిన్ను వల్ల నేను పొరుగువారిని ప్రేమించండి. నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమిస్తే చాలు, ఈ ఆజ్ఞలన్నీ అందులోకి వచ్చేస్తాయి. అనవసరమైన విషయాలు ఏవి కూడా మీ మీద మోపట్లేదు, అధికమైన భారం మోపట్లేదు. దేవుని ఆజ్ఞలు చాలా బాగుంటాయంట. ఆజ్ఞలు పాటిస్తే తేలి తాకుండా తీదను నీళ్ళు మొలుస్తుంది అంట. ఆజ్ఞలు పాటిస్తే బైబిల్ చెప్తుంది. ఆజ్ఞలు పాటిస్తే మనకి చాలా సంతోషం అనిపిస్తుంది అంట, ఆనందం అనిపిస్తుంది అంట. అది తిండి మీద లాగదంట. చాలా అద్భుతంగా ఉంటుంది. ఆజ్ఞలు పాటించాలి, మనం ఆజ్ఞలు పాటించాలి. ఏదైనా ఆజ్ఞలో వీక్గా ఉంటే, ఒక స్టూడెంట్ ఒక సబ్జెక్ట్లో వీక్గా ఉంటే ఎక్స్ట్రా టైం తీసుకుని ఎక్కడికి వెళ్తాడు? ట్యూషన్కి వెళ్ళి అందులోని పట్టు సాధించినట్టుగా. మనం ఏదైనా ఒక చిన్న ఆజ్ఞలో మనకి వీక్గా ఉన్నాం అనుకో, ఎవరినో చూసి తప్పుగా ఆలోచించలేకుండా ఉంటున్నామేమో, ఎవరిదైనా ఆశించకుండా ఉండలేకపోతున్నామేమో, దాంట్లో ఎక్స్ట్రా ఎఫెక్ట్ పెట్టి టైం పెట్టి కంట్రోల్ చేసుకోవాలి. మనం కంట్రోల్ చేసుకొని పూర్తిగా ఆజ్ఞల కిందకి మనం వచ్చేయాలి. ఆజ్ఞల కిందకి రావడం అంటే మనం శుద్ధి చేసుకోవడమే. పర్టికులర్గా ఎక్స్ట్రా ఎఫెక్ట్ అయ్యింది కదా, అది మనం శుద్ధి చేసుకుని ప్రక్రియ మళ్ళీ దేవుడు అందించాడు మనకి. ఇలా ఉండండి చాలు, మీరు ప్యూర్ అయిపోతారు. ఇవన్నీ పాటించండి. మీకు తెలియట్లేదా ఎలా పరిశుద్ధులు అవ్వాలో? తెలియట్లేదా ఎలా కల్మషం కడుక్కోవాలో? తెలియట్లేదా? ఇది ఎలా చేయండి. ఈ విషయంలో జాగ్రత్త చూసుకోండి, ఈ విషయంలో కూడా జాగ్రత్త చూసుకోండి, అది ఆ విషయంలో కూడా జాగ్రత్త చూసుకోండి. ఈ 10 విషయాలు జాగ్రత్త చూసుకోండి చాలు. అంతగానే ఏమీ లేదు భూమి మీద. ఈ 10 విషయాలు జాగ్రత్త వహిస్తే మీరు పరిశుద్ధులు అయిపోతారు. మీరు కలుషిస్తున్నారని కలుషితం మీలోంచి తీసివేయబడుతుంది. కల్మషం నుంచి మీరు కరగబడతారని చెప్పి దేవుడు మనకి చక్కగా చాలా స్పష్టంగా దేవుడు ఆజ్ఞలు ఇచ్చాడు. మన ఆజ్ఞలు పాటిద్దాం, 10 ఆజ్ఞలు పాటిద్దాం. ఇతరులు ఎవరిది కూడా మనం ఆశించద్దు. మనం చూసి ఎవరైనా నవ్వితే ఒకటే చెప్పండి, మనం దేనికోసం సిద్ధపడుతున్నాం? ఈ 10 ఆజ్ఞలు పాటించే దారిలోని ఎవరైనా మనం చూసి నవ్వితే, కొద్దిగా హేళనగా చూస్తే, చిన్నగా చూస్తే ఒకటే చెప్పండి, మనం దేనికోసం సిద్ధపడుతున్నామో తెలుసా? మీకు తెలియదు, నాకు తెలుసు. పరలోక రాజ్యం వెళ్తాం, మీ అందరం దేవుని సన్నిధిలో ఉంటాం, దానికోసం మేము సిద్ధపడుతున్నాం, అందుకే ఈ 10 ఆజ్ఞలు పాటిస్తున్నాం అని చెప్పి ఎవరికైనా మీరు ధైర్యంగా చెప్పచ్చు. మేము ఒక విషయం కోసం సిద్ధపడుతున్నాం, ఒక చోటుకు వెళ్ళడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం, ప్లీజ్ మమ్మల్ని డిస్టర్బ్ చేయకండి. మీ ఎగ్జామ్ రాయడానికి ప్రిపేర్ అవుతున్నాం,
ఒక చోటుకి వెళ్ళడానికి మేము ప్రిపేర్ అవుతున్నాం, ప్లీజ్ మమ్మల్ని డిస్టర్బ్ చేయకండి అని చెప్పి చాలా సున్నితంగా ఎవరైనా రిజెక్ట్ చేసి చక్కగా మీ యొక్క ఆజ్ఞల వెంబడి పరిగెడితే మీకు ఏం కనపడుతుందో తెలుసా? అద్భుతమైన వాక్యం కనపడుతుంది, ఆశ్చర్యకరమైన విషయాలు మీరు చూస్తారు. అప్పుడు మీరు ఏదైనా అడిగి చూడండి, అది జరుగుతుంది. మన ముందున్న భక్తులు అలాగే సాధించారు. వాళ్ళ ఆజ్ఞ వెంబడి పరిగెడుతున్న సందర్భంలోని వాళ్ళు ఏది అడిగినా జరిగేది. ఎందుకు జరిగేది? నేను ఆశ్చర్యపోతూ ఉంటాను. ఆ ముందున్న భక్తులు గొప్ప గొప్ప కార్యాలు చేశారు, సాక్ష్యాలు ఉంటాం కదా. ఈ రోజుల్లో 2025 కాలంలో ఇలాంటి పెద్ద పెద్ద సాక్ష్యాలు లేవేమని చూస్తే, జాగ్రత్తగా గమనిస్తే, ఈ 2025 ఈ స్టేజ్లో ఉన్న మనందరం కూడా ఈ పదాజ్ఞల వెనకాల ఖచ్చితంగా నడవట్లేదు. ఈ పదాజ్ఞలు నడిస్తే దేవుడితో మీరు చాలా మంచి ప్యూర్ రిలేషన్ కలిగి ఉంటారు. ఆ రిలేషన్ మీరు ఏదైనా జరుగుతుంది. అప్పుడు విశ్వాసము 100% మీలోని ఫలబద్ధంగా ఉంటుంది. ఎప్పుడు? ఆజ్ఞలు పాటిస్తున్నప్పుడు, ఆజ్ఞలు పాటించిన తర్వాత. 1-2 ఆజ్ఞలు మనలో ఉంచుకొని నిర్లక్ష్యంగా ఉంచుకొని కార్యాలు జరగట్లేదంటే తప్పు దేవుడిది కాదు, అది విశ్వాస లోపం అంతే. పరిపూర్ణమైన విశ్వాసము ప్రతి కార్యాన్ని సిద్ధింపజేస్తుందట. పరిపూర్ణమైన ప్రార్థన ఏదైనా సరే అది మనకి దక్కేటట్టుగా చేసే శక్తి గల ఆయుధం మీద పనిచేస్తుంది. ఎప్పుడు? పరిపూర్ణమైన విశ్వాసం ఉంటే. అది ఎప్పుడు వస్తుంది? ఆజ్ఞలు పాటించిన తర్వాత. ఆజ్ఞలు పాటించడం అంటే ఏంటి? కల్మషం కలుపుకున్న తర్వాత, నిన్ను శుద్ధి చేసుకున్న తర్వాత నువ్వు ఏ జరిగినా జరుగుతుంది. నిన్ను శుద్ధి చేసుకోకుండా నువ్వు ఏ జరిగినా దేవుడు ఎందుకు ఇస్తాడంటే ఇవ్వలేడు అంతే. అందుకే దేవుడికి మనకి మన యొక్క కొన్ని విషయాలు అవి అట్లా ఉన్నాయంట, అలా ఉండకూడదు. అది ఆజ్ఞల్లోకి వస్తాయి. దయచేసి మీ అందరూ కూడా ఏం చేయాలి? క్రైస్తవులు కొంత నిలబడాలి. 10 ఆజ్ఞల్ని ఖచ్చితంగా మెల్లగా స్టార్ట్ చేసి ఆజ్ఞలను మీరు పట్టు సాధించాలి. ఎందులో వీక్గా ఉన్నారా? మీరు పట్టుదలతో పట్టు సాధించండి. అందులో మీరు స్ట్రాంగ్ అయిపోతారు. అయిపోయిన తర్వాత మీరు 10 మందికి ధైర్యంగా చెప్పే ధైర్యము మీలోనే వస్తుంది. ఆ జీవ ఫలాలు, జీవధార మీలో ఎప్పుడు వస్తుందంటే ఆజ్ఞలు పాటించిన తర్వాత జీవధార మీలో వస్తుందంట. ఆ జీవధార మీలో ఉంచుకున్న తర్వాత మీరేం మౌనంగా ఉండరు. మీరు మౌనంగా ఉంటారు అనుకుంటారు, మీరు మౌనంగా ఉండరు. మీరు ఎవరికైనా చెప్పాలి, జీవధారని పంచాలి. జీవధార మీ కడుపులో ఉబ్బుకుతుందంట. అది వాక్యం ఎవరికైనా చెప్పాలి, మంచి చెప్పాలన్న విషయాలు మీలో రావాలంటే మీరు ఆజ్ఞల కిందకి ఖచ్చితంగా రావాలని దేవుడు మీకు తెలియజేస్తున్నాడు. చాలా సింపుల్ విషయాలు అవి, చాలా సున్నితమైన విషయాలు అవి, చాలా అమూల్యమైన విషయాలు, అత్యంత ఆశ్చర్యకరమైన సంగతులు చూడాలనుకుంటే ఆజ్ఞల వెంబడి మనం పరిగెడదాం. దేవుడు మనం దీవించును కాక. అందరూ లేచి నిలబడదాం. కానుకలు సమర్పించుకొని ఆట పాడుతూ ప్రార్థనా తర్వాత బలారాధనకు మనం సిద్ధపడదాం. దేవుడు మనం దీవించును కాక.